Hi everyone, this is Vijay Durga working as a lecturer in Sir CRR College for Women, Eluru, dealing with the paper Ethnobotany and Medicinal Plants. It comes under Cluster 2 paper for final BSc BJC students. Today our topic is significance of the following plants in ethnobotanical practices along with their habitat and morphology. In that we are dealing with Tribulus terrestris, Philanthus niruri, Acacia auriculata, Indigofera tinctoria. Now let's start the topic in Unit 2. Significance of the following plants, and the first plant is Tribulus terrestris. Classification: Kingdom is Plantae, division Mangoliophyta, class is Magnoliosida, order Geraniales, family Zygophyllaceae, genus Tribulus, species Terrestris. This is the diagram of Tribulus plant. This plant is growing as a prostrate plant which is creeping on earth. It is distributed throughout India, particularly in Rajasthan, Gujarat as a weed along roadsides and waste places. మోస్ట్లీ ఈ ప్లాంట్ వచ్చేసి ఇండియాలో రాజస్థాన్లోను గుజరాత్లో ఏరియాస్లో ఒక వీడ్ ప్లాంట్ కింద రోడ్ సైడ్స్లో వేస్ట్ ప్లేసెస్లో ఈ ప్లాంట్ యొక్క గ్రోత్ అనేది అబ్జర్వ్ చేస్తాము. మార్ఫాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ అవుటర్ క్యారెక్టర్స్ ఇస్ కాల్డ్ మార్ఫాలజీ. ఇట్ ఈస్ అన్ యాన్యువల్ విత్ ఎ లాంగ్ స్లెండర్ బ్రాంచ్డ్. ఈ ప్లాంట్ వచ్చేసి దీని యొక్క లైఫ్ స్పాన్ ఓన్లీ 1 year ఉంటుంది కాబట్టి యాన్యువల్ అంటారు. And it is a slender plant, branched. It shows much branching and its root system is taproot system. Leaves are opposite. Leaves are arranged in opposite manner and they are unequal in size. They are pinnately compound. Okay, they are peripinnate. The leaflets are unusual in 5 to 7 pairs. Leaflets వచ్చేసి 5 to 7 pairs arrange అయి ఉన్నాయి. Crans anatomy is evident in cross section of the లీవ్స్ లో చూసుకుంటే క్రాన్స్ అనాటమీ అనేది కనిపిస్తుంది. అంటే క్రాన్స్ అనాటమీ అంటే బండిల్ షెడ్ సెల్స్ చుట్టూతా మీసోఫిల్ సెల్స్ అనేవి రింగ్ లైక్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తే దాన్ని క్రాన్స్ అనాటమీ అంటారు. ఫ్లవర్స్ ఆర్ బ్రైట్ ఎల్లో. ఫ్లవర్స్ వచ్చేసి బ్రైట్ ఎల్లో కలర్ లో ఉంటాయి అండ్ దే ఆర్ 5 పెటల్డ్. పెటల్స్ వచ్చి 5 ఉంటాయి అండ్ దే ఆర్ సాలిటరీ మీన్స్ సింగిల్ ఫ్లవర్స్ ఉంటే దాన్ని సోలిటరీ కండిషన్ అని చెప్తారు. దే ఓపెన్ ఇన్ ద మార్నింగ్ అండ్ క్లోజ్ ఆర్ షెడ్ దేర్ పెటల్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఆ ఫ్లవర్స్ వచ్చేసి మార్నింగ్ టైంలో ఓపెనింగ్ చూపించి నెక్స్ట్ ఆఫ్టర్నూన్ కి ఆ పెటల్స్ అనేవి షేడ్ అయిపోతాయి. ఫ్రూట్స్ ఆర్ షైజోకార్పిక్ అండ్ గ్లోబోజ్. ఫ్రూట్ వచ్చేసి షైజోకార్పిక్ ఫ్రూట్, అది గ్లోబో స్ట్రక్చర్ ని చూపిస్తుంది. సీడ్స్ ఆర్ అల్లో వేరియబుల్ ఇన్ షేప్ బట్ మోర్ ఆర్ లెస్ ఓవైడ్. సీడ్స్ వచ్చేసి ఎల్లో కలర్ లో డిఫరెంట్ షేప్స్ లో అలాగే ఓవైడ్ లో కూడా కనిపిస్తాయి. ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ పీరియడ్ ఈస్ జూలై టు ఆగస్ట్. జూలై నుంచి ఆగస్ట్ వరకు దాని యొక్క ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. కెమికల్ కాంపోజిషన్. ద ప్లాంట్ కంటైన్స్ స్టెరాయిడ్స్, గ్లైకోసైడ్స్, స్టెరాయిడల్ saponin, flavonoids, alkaloids, saponin and other constituents like fatty acids, polysaccharides, tannins, amino acids, potassium salts have been reported from this plant. This plant is having these different type of chemical constituents. The presence of spirostanol and furostanol saponins is a characteristic feature of this plant. ఈ ప్లాంట్ లో ఈ స్పైరోస్టానోల్స్ ఫ్యూరోస్టానోల్స్ యొక్క ప్రెజెన్స్ అనేది ఈ ప్లాంట్ కి ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ని ఇస్తాయి. ద రూట్స్ ఆల్సో కంటైన్స్ కంపిస్టిరాల్ అండ్ cetosterol and stigmasterol. Roots contains these chemicals. The major constituents of roots of these plants are chlorogenin, diosgenin, rutin, rhamnose, and these major fruit constituents are these. Ethnobotany means tribal people uses this plant as a medicine. Ethnic groups of tribes in Eastern Ghat region are given below.
ట్రైబల్ పీపుల్, ఈస్టర్న్ ఘాట్ రీజియన్ లో ఉన్న ట్రైబల్ పీపుల్ ఈ ప్లాంట్ ని మెడిసిన్ కింద ఎలా యూజ్ చేశారో ఈ కింద డిస్క్రిప్షన్ లో చూద్దాం. సీడ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ డయూరిటిక్ ఇన్ ద అఫ్లెక్షన్స్ ఆఫ్ యూరినరీ డిశ్చార్జెస్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ బై ద ట్రైబల్ పీపుల్. ఆ ప్లాంట్ యొక్క సీడ్స్ ని ట్రైబల్ పీపుల్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? యూరినరీ డిసీజెస్ ని అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. లీఫ్ జ్యూస్ ఈజ్ అడ్మినిస్టర్డ్ ట్వైస్ ఏ డే టు క్యూర్ కిడ్నీ స్టోన్స్. ఆ ప్లాంట్ యొక్క లీఫ్ జ్యూస్ ని ట్వైస్, ఒక డేకి వచ్చి 2 times దాన్ని మనం తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ నుంచి రిలీవ్ అవ్వచ్చు, అంటే కిడ్నీ స్టోన్స్ ని క్లియర్ చేయొచ్చు. లీఫ్ పేస్ట్ ఈజ్ అప్లైడ్ ఆన్ టు ద ఎఫెక్టెడ్ ఏరియా. లీఫ్ పేస్ట్ ని ఎఫెక్టెడ్ ఏరియాస్ మీద అప్లై చేస్తే ఆ ఏరియా, ఎఫెక్ట్ అయిన ఏరియా అనేది క్యూర్ అవుతుంది. హోల్ ప్లాంట్ డికాషన్ ఈజ్ అడ్మినిస్టర్డ్ ఫర్ యూరినరీ ప్రాబ్లమ్స్. హోల్ ప్లాంట్ యొక్క డికాషన్ ని యూరినరీ ప్రాబ్లమ్స్ యొక్క ట్రీట్మెంట్ కి ఎక్కువగా యూజ్ చేస్తారు. A spoonful of root juice in the glass of hot water administered to stomach pain. ఒక స్పూన్ఫుల్ ఆఫ్ రూట్ జ్యూస్ ని హాట్ వాటర్ లో మిక్స్ చేసి దాన్ని స్టమక్ పెయిన్ కి ట్రీట్మెంట్ కింద, స్టమక్ పెయిన్ యొక్క మెడిసిన్ కింద అది యూజ్ చేస్తున్నారు రూట్ జ్యూస్ ని. లీవ్స్ యూజ్డ్ యాజ్ లీఫీ వెజిటబుల్ బై ద ట్రైబల్ పీపుల్. ట్రైబల్ పీపుల్, ఈస్టర్న్ ఘాట్ రీజియన్ లో ఉన్న ట్రైబల్ పీపుల్ ఈ లీఫీ వెజిటబుల్స్ ని, ఆ లీవ్స్ ని వెజిటబుల్స్ కింద వాళ్ళు కన్స్యూమ్ చేసుకుంటున్నారు, అంటే వాళ్ళు ఫుడ్ కింద తీసుకుంటున్నారు. ఇది వచ్చేసి ట్రిబులస్ టెరిస్ట్రిస్ మెడిసిన్. ఇది మ్యాన్ కి స్ట్రెంగ్త్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ ప్లాంట్ ఈస్ ఫిలాంథస్ నిరూరి. ఈ ప్లాంట్ మనం వైట్ గా కనిపిస్తూ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ రైనీ సీజన్ లో దీని యొక్క ప్రెజెన్స్ అనేది ఎక్కువగా వైల్డ్ ప్లాంట్ కింద గ్రో అవుతూ ఉంటుంది. కింగ్డమ్ ఈస్ ప్లాంటే, డివిజన్ ఈస్ మ్యాంగోలియోఫైటా, క్లాస్ ఈస్ మ్యాగ్నోలియోసిడా, ఆర్డర్ యూఫోర్బియస్, ఫ్యామిలీ యూఫోర్బియేసియే, జీనస్ ఫిలాంథస్, స్పీషియస్ నిరూరి. దీన్ని తెలుగులో నేల ఉసిరి అని కూడా అంటారు. డిస్ట్రిబ్యూషన్, ఇట్ ఈస్ కామన్ రైనీ సీజన్ వీడ్ ఫౌండ్ ఇన్ బోత్ కల్టివేటెడ్ ఫీల్డ్స్ అండ్ వేస్ట్ ల్యాండ్స్. మోస్ట్లీ మనకి ఈ ప్లాంట్ యొక్క ప్రెజెన్స్ ఏ సీజన్ లో ఉంటుంది అంటే రైనీ సీజన్ లో ఈ ప్లాంట్ యొక్క ప్రెజెన్స్ ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఒక వీడ్ ప్లాంట్ కింద ఇది, అలాగే కల్టివేట్ చేస్తారు కూడా ఈ ప్లాంట్ ని. మోస్ట్లీ వేస్ట్ ల్యాండ్స్ లో దీని యొక్క ప్రెజెన్స్ అనేది ఉంటుంది. గ్రోస్ డ్యూరింగ్ సెకండ్ వీక్ ఆఫ్ జూన్ అండ్ స్టార్ట్స్ బేరింగ్ ఫ్రూట్స్ అప్ టు మిడ్ జూలై ఆర్ ఆగస్ట్. ఇది జూన్ సెకండ్ వీక్ వరకు దీని యొక్క గ్రోయింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇట్ బియర్ ఫ్రూట్స్ అప్ టు మిడ్ జూలై ఆర్ ఆగస్ట్. ఇది మిడ్ జూలై నుంచి ఆగస్ట్ వరకు ఫ్రూట్స్ అనేది బియర్ చేస్తుంది. అండ్ మార్ఫాలజీ, స్టడీ ఆఫ్ అవుటర్ క్యారెక్టర్స్. ఇట్ ఈస్ ఎన్ ఎరెక్ట్ యాన్యువల్ హెర్బ్. ఇది వచ్చేసి యాన్యువల్ హెర్బ్, ఎరెక్ట్ గా గ్రో అవుతుంది, అంటే స్ట్రైట్ గా గ్రో అవుతుంది. దాని యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి ఓన్లీ 1 year. అది హెర్బ్ లా గ్రో అవుతుంది. గ్రోస్ అప్ టు 40 to 70 centimeters హైట్ విత్ అసెండింగ్ హెర్బేషియస్ బ్రాంచెస్. దీని యొక్క హైట్ వచ్చేసి 40 నుంచి 70 centimeters హైట్ వరకు దీని గ్రోత్ అనేది ఉంటుంది. లీవ్స్ ఆర్ న్యూమరస్. లీవ్స్ వచ్చి చాలా స్మాల్ గా న్యూమరస్ లీవ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. అండ్ దే ఆర్ వెరీ స్మాల్ అండ్ ఇట్ షోస్ గ్రీన్ ఇన్ కలర్. దే ఆర్ సబ్సెసైల్. ఆ లీవ్స్ కింద ఫ్లవరింగ్, దట్ మీన్స్ ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ అనేది లీవ్స్ కింద కనిపిస్తూ ఉంటుంది. లీవ్స్ ఆర్ అరేంజ్డ్ ఆల్టర్నేట్లీ. లీవ్స్ యొక్క అరేంజ్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే దే ఆర్ అరేంజ్డ్ ఆల్టర్నేట్లీ అండ్ దే ఆర్ సింపుల్ లీవ్స్, అబ్లాంగ్, ఓకే, క్లోజ్లీ అరేంజ్డ్ ఇన్ 2 rows. 2 rows లో మనకి లీఫ్ వైన్ కి వచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ లీవ్స్ వచ్చి అరేంజ్ అయి ఉంటాయి. మెయిల్ ఫ్లవర్స్, దీంట్లో మనకి ఫ్లవర్స్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంటాయి based on their reproductive organs. First one is male flower. They are bracteate, means bracteate is present. Incomplete flowers due to the absence of both sexual organs. They are actinomorphic. Actinomorphic means what? ఫ్లవర్ ని మనం కట్ చేస్తే 2 equal parts వస్తే దాన్ని యాక్టినోమార్ఫిక్ అంటారు.
అండ్ దే ఆర్ యూనిసెక్సువల్. యూనిసెక్సువల్ అంటే మనకి ఇక్కడ మెయిల్ ఫ్లవర్ కాబట్టి ఓన్లీ ఆండ్రీషియం మాత్రమే ప్రెసెంట్ అయి ఉంటుంది. గైనీషియం ఈస్ ఆబ్సెంట్. దే ఆర్ ట్రైమీరస్. పెరియాంథీస్ 6 lobes and they are arranged in 2 whorls. 2 whorls లో అరేంజ్ అయ్యి ఉన్నాయి. 6 lobes అంటే 3 in 3 out కండిషన్ లో అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. అంటే గ్లాండ్యులర్ డిస్క్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద పెరియాంత్. ఈ పెరియాంత్ కి లోపల గ్లాండ్యులర్ డిస్క్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. స్టేమెన్స్ ఆర్ 3. స్టేమెన్స్ వచ్చి 3 ఉంటాయి అండ్ దే ఆర్ మోనోడెల్ఫస్ కండిషన్. మోనోడెల్ఫస్ కండిషన్ అని ఎలా తెలుస్తుంది అంటే స్టేమెన్స్ అన్నీ వచ్చి ఫ్యూజ్ అయ్యి ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తే దాన్ని మోనోడెల్ఫస్ కండిషన్ అంటారు. యాంథర్స్ ఆర్ డైథీకస్. యాంథర్స్ వచ్చి డైథీకస్ అంటే 2 తీకాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ ఎ డైథీకస్. దే ఆర్ బేసిఫిక్స్డ్. బేసల్ సైడ్ లో దాని యొక్క ఫిక్సేషన్ అనేది ఉంటుంది కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ బేసిఫిక్స్డ్. డెహిసెన్స్ ఈజ్ లాంగిట్యూడినల్. యాంథర్ డెహిసెన్స్, యాంథర్ మెచ్యూర్ అయిన తర్వాత దాని యొక్క డెహిసెన్స్ అనేది లాంగిట్యూడినల్ గా ఓపెన్ అవుతుంది కాబట్టి లాంగిట్యూడినల్ డెహిసెన్స్ అంటారు. అండ్ దే పోలెన్ గ్రైన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్సైడ్ అండ్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ టువర్డ్స్ ఇన్సైడ్. దట్స్ వై దీస్ ఆర్ ఇంట్రోస్. గైనీషియం ఈజ్ ఆబ్సెంట్ బికాస్ ఇట్ ఈస్ మేల్ ఫ్లవర్. ఫీమేల్ ఫ్లవర్. Female flower is a bracteate incomplete flower. Incomplete means absence of both the sex, only presence of only one sex organ. Actinomorphic అంటే 2 equal halves ని ప్రొడ్యూస్ చేస్తుంది. This is unisexual. Why? Because means it's only female flower. Hypogynous flowers. Perianthus 6 lobes in 2 whorls. Andrecium is absent. Gynoecium is tricarpellary. గైనీషియం వచ్చి ట్రైకార్పలరీ. ఫీమేల్ ఫ్లవర్ కాబట్టి దీంట్లో ఆండ్రీషియం అనేది ఉండదు. అండ్ దిస్ ఈజ్ సిన్కార్పస్. ఓవరీ ఈజ్ సుపీరియర్. ఓవరీ వచ్చి సుపీరియర్ గా ఉంటుంది. అండ్ ఇట్ షోస్ యాక్సైల్ ప్లాజెంటేషన్. ప్లాజెంటేషన్ వచ్చి యాక్సైల్ ప్లాజెంటేషన్. స్టైల్ ఈజ్ 3. ఓకే, స్టైల్ ఈజ్ 3. స్టిగ్మా ఈజ్ 3. ఫ్రూట్ ఈజ్ షైజోకార్పిక్. Okay na, it shows axial placentation and style is 3 and stigma is 3. Fruit is schizocarpic. Chemical constituents. Majority of chemicals can find lignans, tannins, polysaccharides, alkaloids, flavonoids, terpenoids and the steroids. Majority of the chemicals can find lignans, tannins, polysaccharides and these are the different type of the chemical constituents present in these plants. First one is alkaloids. Alkaloids, different types of alkaloids are present in these plants and they are 4-methoxine or securinine and nirurin. Okay na, securinine, nirurin ane alkaloids ఈ plant లో present అయి ఉన్నాయి. Next, enzinoid. They are gallic acid and correlagian. Next, coumarins. Elagic acid, ethyl, brevifoliin and carboxylate. Flavonoids are quercetin, rutin, quercitrin, isoquercitrin. These are the different type of flavonoids present in this plant. Lignin, phyllanthine, hypophyllantine, neranthrin and the hinoconin. These are the different types of lignins. Sterols, estradiol, beta-cytosterol, isopropyl 2,4, cholesterol and tannins are geranin. These are the different type of the chemical constituents present in this plant. Ethnobotany. The uses of this plant by the tribal people. It is used as a folk medicine for treating kidney stones, gallbladder stones, liver related diseases. ఈ ప్లాంట్ ని ఫోక్ మెడిసిన్ కింద యూజ్ చేయొచ్చు. ఫోక్ మెడిసిన్ అంటే ఏంటంటే ప్లాంట్ యొక్క మిక్స్చర్ ని డైరెక్ట్ గా మనం మెడిసిన్ కింద తీసుకుంటే వితౌట్ ఎనీ చేంజెస్ ఇన్ ద కెమికల్ కాంపోజిషన్ we take this plant as a medicine. That's why we call this as a folk medicine. Such as
liver cancer and jaundice. Apart from this, it is also administered for diuretic, anti-inflammatory, anti-tumor, antinoseptive and antioxidant properties. This plant is having the various medicinal properties to cure a liver cancer and jaundice and different anti-inflammatory and diuretic diseases, and they are antinoseptive, antioxidant properties. And next plant is Cassia auriculata. Classification is kingdom Plantae, division Mangoliophyta, class Magnoliosida, order Fabaceae, family Casalvinaceae, genus Cassia, species Auriculata. Distribution. It is distributed throughout central and south India, wild in dry regions. Mostly ఇది సెంట్రల్ ఇండియాలో, సౌత్ ఇండియాలో దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఉంది. డ్రై రీజన్స్ లో ఒక వైల్డ్ ప్లాంట్ కింద గ్రో అవుతుంది. మార్ఫోలాజికల్ క్యారెక్టర్స్. outer characters. A tall branched shrub, bark of the stem is smooth with reddish brown branches. ఈ ప్లాంట్ వచ్చేసి టాల్ బ్రాంచ్డ్ షర్బ్ కింద గ్రో అవుతుంది. ద స్టెమ్ యొక్క బార్క్ వచ్చేసి చాలా స్మూత్ గా రెడ్డిష్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ద లీవ్స్ ఆర్ ఆల్టర్నేట్. లీవ్స్ వచ్చేసి ఆల్టర్నేట్ గా ఉంటాయి. స్టిప్యూల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. అండ్ దే ఆర్ అరేంజ్డ్ యాజ్ ప్యారీపిన్నెట్ కాంపౌండ్ లీవ్స్. వెరీ న్యూమరస్. లీవ్స్ వచ్చేసి న్యూమరస్ లీవ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. And it shows dull green color. Stipules are very long stipules అనేవి present అయి ఉంటాయి. The racemes are few flowered. Racemes, inflorescence వచ్చేసి racemes, అందులో మనకి few flowers అనేవి కనిపిస్తాయి. They are short terminal inflorescence. ఆ ఫ్లవర్స్ వచ్చేసి చాలా షార్ట్ గా ఉంటాయి. టెర్మినల్ ఇన్ఫ్లోరెసెన్స్ యొక్క ఆరిజిన్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే బ్రాంచెస్ యొక్క టిప్ రీజన్ లో ఉంటుంది, కాబట్టి దాన్ని టెర్మినల్ సైడ్ లో ఉంటుంది కాబట్టి టెర్మినల్ ఇన్ఫ్లోరెసెన్స్ అంటారు. ఫ్లవర్స్ ఆర్ ఇర్రెగ్యులర్. ఫ్లవర్స్ వచ్చేసి ఇర్రెగ్యులర్ గా అరేంజ్మెంట్ చూపిస్తాయి. అండ్ దే ఆర్ బైసెక్షువల్. బోత్ ద సెక్స్ ఆర్గాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సింగిల్ ఫ్లవర్. దే షోస్ బ్రైట్ ఎల్లో కలర్ వైన్డ్ విత్ ఏ ఆరెంజ్. దాని యొక్క వేరియేషన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. యాంథర్స్ ఆర్ 10 ఇన్ నంబర్. యాంథర్స్ వచ్చేసి 10 ఉంటాయి. అండ్ దే ఆర్ సెపరేట్. ఓవరీ సుపీరియర్. ఓవరీ వచ్చి సుపీరియర్ కండిషన్ లో ఉంటుంది. దే ఆర్ యూనిలాక్యులర్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ సింగిల్ లాక్యూల్ విత్ ఎ మార్జినల్ ఓవ్యూల్స్. ఓవ్యూల్స్ అనేవి మార్జిన్ లో అరేంజ్ అయి ఉన్నాయి కాబట్టి మార్జినల్ ఓవ్యూల్స్ అంటారు. ద ఫ్రూట్ ఈజ్ షార్ట్ లెగ్యూమ్. ఫ్రూట్ వచ్చేసి వెరీ షార్ట్ లెగ్యూమ్. ఇట్ ఈస్ 12 to 20 సీడ్స్ పర్ యూనిట్. ఒక సీడ్ కి వచ్చేసి 12 to 20, ఫ్రూట్ కి వచ్చి 12 to 20 సీడ్స్ ఉంటాయి. Flowering and fruiting is October to November and February to March. Okay. Chemical constituents. Fatty acid esters, fatty acid amine, triterpene, diterpene, alcohols and phytols. These are the different type of chemicals present in leaf. Flowers are terpenoids, tannin, flavonoids, saponin, cardiac glycosides and steroids. These chemicals are present in the flowers. Seeds contain seed oil and hexadeconic acid, 9-octadeconic acid, stearic acid, and these are different types of acids and oils present in the seeds. Ethnobotanical significance. Amoebic dysentery is cured by a 3 spoonful of stem decoction is administered twice a day for 3 days. 3 days ki ఇది ట్వైస్ దీన్ని అడ్మినిస్ట్రేట్ చేస్తే 3 spoonful of stem decoction ని ఈ అమీబిక్ డిసెంటరీ నుంచి మనం క్యూర్ అవ్వచ్చు. నెక్స్ట్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ మీన్స్ వాట్? 2 spoonful of stem decoction is taken with a cup of water once a day for 2 days. 2 days
2 days కంటిన్యూస్ గా డేకి ఒక్కసారైనా ఈ 2 స్పూన్స్ ఫుల్ ఆఫ్ స్టెమ్ డెకోషన్ ని ఆ ప్లాంట్ యొక్క స్టెమ్ డెకోషన్ ని 2 స్పూన్ ఫుల్ ఆఫ్ జ్యూస్ ని మనం తీసుకుని ట్వైస్ ఏ డే దాన్ని అడ్మినిస్ట్రేట్ చేస్తే కాన్స్టిపేషన్ నుంచి రిలీవ్ చేయొచ్చు. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. జిడ్డీనెస్, ఫ్లవర్స్ ఆర్ మేడ్ ఇన్ టు పికిల్ అండ్ ఈటెన్ విత్ రైస్. ఫ్లవర్స్ వచ్చి పికిల్ కింద ప్రిపేర్ చేసి వాటిని రైస్ తో కన్జ్యూమ్ చేయొచ్చు. ఇలా చేస్తే గిడ్డీనెస్ రిమూవ్ చేసుకోవచ్చు. స్టొమక్ పెయిన్, టెండర్ లీవ్స్ ఆర్ గ్రౌండ్ విత్ జాగరీ అండ్ టాబ్లెట్స్ ఆఫ్ 5 grams ఆర్ అడ్మినిస్టర్డ్ వన్స్ ఏ డే ఫర్ 7 days. కంటిన్యూస్ గా 7 days ఫర్ వన్స్ ఏ డే ఈ టెండర్ లీవ్స్ ని గ్రౌండ్ చేసి దాన్ని జాగరీతో పేస్ట్ చేసి ఆ పేస్ట్ చేసిన టాబ్లెట్స్ ని మనం డైలీ తీసుకుంటే స్టొమక్ పెయిన్ నుంచి రిలీవ్ అవ్వచ్చు. ఆ పెయిన్ అది కిల్ చేసే కెపాసిటీ అనేది ఆ టెండర్ లీవ్స్ కి ఉంది. నెక్స్ట్, డయాబెటీస్ కి ఎలా క్యూర్ చేయొచ్చు? మిఠాయి కమ్యూనిటీ ఆఫ్ మణిపూర్ యూజింగ్ ఫ్లవర్స్, బార్క్ అండ్ సీడ్స్ ఫర్ ట్రీటింగ్ డయాబెటీస్. ఈ మణిపూర్ ట్రైబల్ పీపుల్ ఏం చేస్తున్నారు అంటే ఫ్లవర్స్ ని, బార్క్ ని, సీడ్స్ ని డయాబెటీస్ ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ట్రైబ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూజింగ్ స్టెమ్ బార్క్ ఆఫ్ కేషియా ఆరిక్యులేటా టు క్యూర్ జాయింట్ పెయిన్స్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ట్రైబల్ పీపుల్ ఇక్కడ స్టెమ్ బార్క్ ని, కేషియా ఆరిక్యులేటా స్టెమ్ బార్క్ ని జాయింట్ పెయిన్స్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్లాంట్ ఈస్ ఇండిగోఫెరా టింక్టోరియా. This is the dye-yielding plant. Classification is Kingdom, Plantae, Division, Mangoliophyta, Class, Magnoliosida, Order, Fabaceae, Family, Fabaceae, Genus, Indigo, Species, Tinctoria. Distribution. The plant was a distributed major source of indigo dye for which it was cultivated in most of the part of India. ఈ ప్లాంట్ అనేది మనకి మేజర్ సోర్స్ కింద దేనికి యూజ్ చేస్తారు అంటే ఇండిగో డై ప్రొడక్షన్ కి ఈ ప్లాంట్ ని మేజర్ సోర్స్ కింద యూజ్ చేస్తారు. అండ్ ఇది ఎక్కడ కల్టివేట్ చేస్తారు అంటే మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఈ ప్లాంట్ యొక్క కల్టివేషన్ అనేది ఉంటుంది. మార్ఫోలాజికల్ డిస్క్రిప్షన్, మార్ఫోలాజికల్ క్యారెక్టర్స్. It is soft perennial shrub grown generally in waste places. ఇది వచ్చి సాఫ్ట్ పెరెన్నియల్ shrub ప్లాంట్ కింద గ్రో అవుతుంది. జనరల్లీ ఇన్ వేస్ట్ ప్లేసెస్. మోస్ట్లీ ఇది ప్లాంట్ యొక్క గ్రోత్ వచ్చేసి వేస్ట్ ప్లేసెస్ లో దీని యొక్క గ్రోత్ అనేది ఉంటుంది. ద బ్రాంచెస్ ఆర్ స్ట్రైట్ ఆర్ ఫ్లెక్సియస్. బ్రాంచెస్ వచ్చి చాలా స్ట్రైట్ గా ఫ్లెక్సియస్ గా గ్రో అవుతాయి. లీవ్స్ ఆర్ కాంపౌండ్లీ పిన్నేటెడ్. లీవ్స్ వచ్చేసి కాంపౌండ్లీ పిన్నేటెడ్ లీవ్స్ and they are 5 to 6 pairs of leaflets. Leaflets వచ్చేసి 5 to 6 pairs వాటి యొక్క అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. oblong ovate shaped. లీఫ్ యొక్క షేప్ వచ్చి ఓవేట్ షేప్ లో ఉంటాయి. ఇన్ఫ్లోరెసెన్స్ ఈజ్ యాక్సిలరీ ఇన్ పొజిషన్. ఇన్ఫ్లోరెసెన్స్ వచ్చేసి యాక్సైల్ గా దాని యొక్క ఆరిజిన్ అనేది ఉంటుంది కాబట్టి అండ్ ఇట్స్ పొజిషన్ ఈజ్ యాక్సిలరీ ఇన్ పొజిషన్. రెసిమ్స్. ఇన్ఫ్లోరెసెన్స్ వచ్చి ఎలా ఉంటుందంటే దే ఆర్ రెసిమ్స్. అబౌట్ 20 ఫ్లవర్డ్, 20 ఫ్లవర్స్ ఉన్న రెసిమ్ అది. ఫ్రూట్స్ ఆర్ సిలిండ్రికల్ పాడ్స్. ఫ్రూట్ వచ్చేసి సిలిండ్రికల్ పాడ్స్. ఫ్యాబేసి మెంబర్స్ లో మనకు కనిపించే ఫ్రూట్ వచ్చి పాడ్స్. సీడ్ అబౌట్ 10 నెంబర్స్. సీడ్స్ ఎన్ని ఉంటాయి అంటే 10 వరకు సీడ్స్ అనేవి ప్రెజెన్స్ అయి ఉంటాయి. కెమికల్ కన్స్టిట్యూయెంట్స్. హోల్ ప్లాంట్ ఆఫ్ ఇండిగోఫెరా కంటైన్స్ ఫ్లావోనాయిడ్స్, టెర్పెనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, galactose and mannose quercetin. This whole plant of Indigofera contains different types of these chemicals. The plant contains glucoside, indica and blue dye. Most of this plant is used for the production of blue dye. Ethnobotanical and medicinal uses. Semalai hills in Tamil Nadu consumed leaf juice for lactation in nursing mothers. Nursing mothers ki మిల్క్ ప్రొడక్షన్ కి యూజ్ అవ్వడానికి ఈ ప్లాంట్ ని తమిళనాడులో ఉన్న ట్రైబల్ పీపుల్ ఆ లీఫ్ జ్యూస్ ని లాక్టేషన్ ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. మలయాళీ ట్రైబ్స్ ఆఫ్ సలీం రీజియన్ ఆఫ్ తమిళనాడు యూజ్ లీఫ్ యాజ్ ఏ
యానిమల్ బైట్ పాయిజన్. తమిళనాడులో ఉన్న మలయాళీ ట్రైబ్స్ లీఫ్ ని యానిమల్ బైట్ పాయిజన్స్ ని క్యూర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. కేరళ ట్రైబ్స్ యూజింగ్ రూట్ జ్యూస్ ఆర్ లీఫ్ జ్యూస్ యాజ్ ఇంటర్నల్లీ టు క్యూర్ స్నేక్ అండ్ rat పాయిజన్స్. కేరళలో ఉన్న ట్రైబల్ పీపుల్ ఈ రూట్ జ్యూస్ ని లీఫ్ జ్యూస్ ని ఇంటర్నల్ గా స్నేక్ బైట్స్ ని rat పాయిజన్ ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. రూటీ డికాషన్ ఈస్ గివెన్ ఇంటర్నల్లీ టు డిజాల్వ్ కిడ్నీ స్టోన్స్. రూటీ డికాషన్ వచ్చేసి కిడ్నీ స్టోన్స్ ని డిజాల్వ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఏ వాటరీ రూట్ పేస్ట్ ఈజ్ అప్లైడ్ టు ట్రీట్ వార్మ్ ఇన్ఫెస్టెడ్ వూండ్స్. వాటరీ రూట్ పేస్ట్ వచ్చేసి మనకి ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ వూండ్స్ మీద దాన్ని అప్లై చేసి క్యూర్ చేస్తారు. రూట్ ఇన్ఫ్యూజన్ ఈజ్ యూజ్డ్ దేర్ యాజ్ ఏ యాంటీడోట్ అగైనెస్ట్ స్నేక్ బైట్స్ అండ్ టు ట్రీట్ ఇన్సెక్ట్స్ అండ్ స్కార్పియన్ స్టింగ్స్. ఈ ప్లాంట్ ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే యాంటీడోట్ కింద యూజ్ చేస్తారు, అంటే పెయిన్ రిలీవింగ్ కి పెయిన్ కిల్లర్ కింద యూజ్ చేస్తారు. స్కార్పియన్ స్టింగ్స్ ని స్నేక్ బైట్స్ యొక్క పాయిజన్ ని క్యూర్ చేయడానికి ట్రీట్ చేస్తారు. జనరల్ యూజెస్. The residue remaining after indigo extraction is also applied to the land as a manure because it is good nitrogen catch crop. ఈ రెసిడ్యూ మనకి డై ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మిగిలిపోయిన వేస్ట్ మెటీరియల్ అనేది అగ్రికల్చర్ ఫీల్డ్స్ కి దీన్ని అప్లై చేస్తే ఆ ఫీల్డ్ లో నైట్రోజన్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఇండిగోఫెరా ఈల్డ్స్ ఏ డీప్ బ్లూ డై ఫ్రమ్ లీవ్స్. ఇండిగోఫెరా ప్లాంట్ వచ్చేసి దాని యొక్క ఈల్డ్ ఏముంటుంది అంటే బ్లూ డైని మనం హార్వెస్ట్ చేయడమే దీని యొక్క ఈల్డ్. ఎక్కడి నుంచి హార్వెస్ట్ చేస్తారు అంటే మోస్ట్లీ లీవ్స్ నుంచి హార్వెస్ట్ చేస్తారు. ట్రెడిషనల్లీ ద డై ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ వేరియస్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ సచ్ యాజ్ మొలాసెస్ టుగెదర్ విత్ కోకోనట్ మిల్క్, బనానాస్ అండ్ ద లీవ్స్ ఆఫ్ సిడియం గువా. దీన్ని మనకి ఈ డైని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే కొన్ని రెడ్యూసింగ్ ఏజెంట్స్ దీనికి యాడ్ చేయాలి. కోకోనట్ మిల్క్, బనానాస్, సిడియం గువా లీవ్స్ దీనికి యాడ్ చేయడం వల్ల రెడ్యూసింగ్ ఏజెంట్స్ కింద యాడ్ చేయడం వల్ల మనం ఆ ప్లాంట్ యొక్క డైని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, అంటే దాన్ని మనం తీసుకోవచ్చు ఈల్డ్ కింద. Okay, this is the end of PowerPoint presentation. Thank you. We will see you in the next video.